I am Dr. Vinila, consultant gynecologist in Pratima Hospitals, Kukatpalli. నేను ఇవాళ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్స్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఎవరెవరికి ఇట్లా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు, ప్రీవియస్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు, అండ్ ఎవరైతే పేరెంట్స్కి ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి దీంతో అంటే ఇప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ హై షుగర్స్కి బేబీ ఎక్స్పోజ్ అయ్యడం వలన అబ్నార్మాలిటీస్ అంటే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బేబీకి. ఓవర్ వెయిట్ ఆఫ్ ద బేబీ గ్రోత్ ఫాస్ట్గా ఉండడము, మునీరు ఎక్కువగా ఫామ్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, బికాస్ ఆఫ్ హై షుగర్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, అర్లీగా డెలివరీ పెయిన్స్ రావడము, అండ్ డెలివరీ అప్పుడు డిఫికల్ట్ నార్మల్ డెలివరీస్, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ అవసరం పడడము, సిజేరియన్ రేట్ పెరగడము బికాస్ ఆఫ్ ద ఓవర్ వెయిట్ ఆఫ్ ద బేబీ, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి వచ్చినప్పుడు మదర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మనము వాళ్ళకు HbA1c లెవెల్స్ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. ఒకవేళ ఈ HbA1c లెవెల్స్ కనుక హైగా ఉంటే, బియాండ్ ద నార్మల్ రేంజ్ ఉంటే, వాళ్ళకి బేబీలో అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళకు వీ విల్ డైరెక్ట్లీ సజెస్ట్ ఫర్ టర్మినేషన్. అండ్ తర్వాత 6th 7th మంత్లో వాళ్ళు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ చెకప్స్కు వాళ్ళకు గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. హౌ విల్ మేనేజ్ దిస్? వన్స్ కన్ఫర్మేషన్ అయినాక we will mostly suggest మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ. మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటే ఒక మదర్ యొక్క వెయిట్ని బట్టి, వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ని బట్టి వాళ్లకు న్యూట్రిషన్ని సజెస్ట్ చేస్తాం. దాంతోపాటుగా ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా 30 minutes per day సజెస్ట్ చేస్తాం. ఒకవేళ దీంతో కూడా కంట్రోల్ కాకపోతే దెన్ ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి డయాబెటీస్ ఉంది ప్రెగ్నెన్సీలో అని కన్ఫర్మ్ అయినాక, అరే నాకు డయాబెటీస్ వచ్చింది అని వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వన్స్ దే ఆర్ అండర్ ద కంట్రోల్, ప్రాపర్ మానిటరింగ్, ఫ్రీక్వెంట్ చెకప్స్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ షుగర్స్ ఒకవేళ కంట్రోల్లో ఉంటే దే కెన్ గో ఫర్ నార్మల్ ప్రెగ్నెన్సీ, హెల్దీ నార్మల్ చెకప్స్కి వెళ్ళి డెలివరీ కావచ్చు. ఒకవేళ ఈవెన్ లో షుగర్స్ ఉన్నా కూడా వాళ్ళకి, అంటే లో లెవెల్స్ ఆఫ్ దీస్ షుగర్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రాపర్ చెకప్స్కి ఫాలోఅప్కి రాలేదు, ప్రాపర్ కంట్రోల్లో లేదు అంటే వాళ్ళు అన్నెసరీ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రివెన్షన్? ఇది కనుక ప్రివెంట్ చేయాలంటే మనం ఏమేం చేయాలి? యాజ్ సూన్ యాజ్ దే గెట్ ప్రెగ్నెంట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడము, అండ్ డాక్టర్ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి చెక్ చేసుకొని వాళ్ళకి ఏ టెస్ట్ చేస్తే బెటర్, ఎప్పుడు చేస్తే బెటర్ అనేది సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఒకసారి షుగర్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఫ్రీక్వెంట్ చెకప్స్కి వెళ్ళేసి ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ కేర్ఫుల్గా ఉంటే కనుక వచ్చే అన్నెసరీ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ప్రీ ప్రెగ్నెన్సీలో కూడా ఓవర్గా వెయిట్ గెయిన్ కాకుండా ఒక ఐడియల్ వెయిట్తో ప్రెగ్నెన్సీలోకి వెళ్ళడము, ఇవన్నీ చేసుకుంటే ప్రెగ్నెన్సీ షుగర్, డయాబెట్, GDM ప్రెగ్నెన్సీస్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.